కొడుకు తప్పు చేసినా అమ్మా నాన్నలు క్షమిస్తారన్న నమ్మకంతో వెళ్తున్నా. పద్నాలుగేళ్ల తర్వాత నా ప్రాణం తిరిగి వచ్చినట్టుంది. నీకోసం ఆ భగవంతుని కోరుకోని రోజు లేదురా. అమ్మా జనని, ఏంటమ్మా చూస్తున్నావు? బాబాయ్ అమ్మా. నేను నిన్ను ఫోటోలో చూసా బాబాయ్, కానీ ఇప్పుడు నువ్వు చాలా మారిపోయావు. నువ్వు మాత్రం చిన్నప్పుడు ఎలా ఉన్నావు అలాగే ఉన్నావురా. ఏంటే భూవి, నీ విక్కి వస్తే అలా ఉండిపోయావు? వస్తే హారతి పట్టాలా, దిష్టి తీయాలా? భూవి అనే నేను మాట్లాడుతూ ఉండు. బాగున్నావు వదినా? ఈ పిలుపు విని 14 ఏళ్ళయింది. ఇన్నేళ్ళు ఈ కళ్ళు నీ గురించి ఎదురు చూడని రోజు లేదు. ప్రతిరోజు ఈ చేతులతో నీకిష్టమైన వంటలు వండేదాన్ని. ఒక్కరోజైనా తినడానికి వచ్చావా? అదే నేను మీ అమ్మాయి ఉంటే ఇలా వదిలేసి వెళ్ళిపోయి ఉండేవాడివా? అసలు ఇన్నేళ్లలో ఒక్కరోజైనా ఫోన్ చేశావా? నీకంటూ ఓ కుటుంబం ఉందని మర్చిపోయావా? లేక మేమంతా చచ్చిపోయామనుకున్నావా? ఏంది బోనమ్మా, నిన్నటి దాకా సిన్నోడు రాలేదని పూజలు చేసుండ్లా వచ్చి నాకు తిడుతుండావు. పర్లేదు అన్నవి బాబాయ్. అమ్మ అయితే 4 కొట్టి మాట్లాడేది. మా వద్దని కాబట్టి ఒక్క మాటతో వదిలేసింది. ఎందుకు వదిలేసి వెళ్ళిపోయావు? చిన్న వయసులో తెలియలేదు వదిన. అనుకున్నది సాధిస్తే అన్నీ దొరుకుతాయనుకున్నాను, కానీ తెలియకుండానే సంవత్సరాలు గడిచిపోయాయి. ఇంకెప్పుడు బాధపడతాను. బాబాయ్, విక్కిని పైకి తీసుకెళ్ళి రూమ్ చూపించు. సినోడా, పెద్దోడు నీకోసం కట్టించిన గది. రోజుకో పాలు ఇక్కడ రావాలా, నేను తలుచుకోవాలా? సినోడా, ఇన్ని సంవత్సరాల తర్వాత పెద్దోడు మొహంలో అంత సంతోషాన్ని చూస్తున్నాను. ఆ సంతోషం అట్టానే ఉండాలా. అక్కడి అన్న
అన్నయ్య ప్రేమేంటో నాకు తెలిసింది, కానీ నేనేంటో అన్నయ్యకి తెలిస్తే సారిగమపదని సారిస సంస్కృతం సరిదప అబ్బా మగరిస నయనం మస సృజనం గస గసరి సరిదప మగరి సరి సరి సారి సమా గురువు గారు ఏంటండి పొద్దునే మొదలెట్టేశారా? నేను బండ మీద అవుతున్నాను. పొద్దున్న లేవగా నువ్వు వేసుకుంటా ముద్దలు ముద్దల మేకప్. ఏమండి సావిత్రి గారు, మా పిల్లలు బాగా పాడుతున్నారా? పెట్టే పేలుతుంటే టపాసుల్లాగా. ఏమిటా ఉచ్చారణ? పేలులు పకోడీలు కాదయ్యా. దీన్ని ఎంఎస్ సుబ్బలక్ష్మి చేస్తే, వీని ఎంజే మైకేల్ జాక్సన్ చేస్తే. ఇవన్నీ కాదు, ముందు వీళ్ళని ఫీజు అడగమంటారా? షటప్. ట్యూషన్ పెట్టుకోవడానికి వాళ్ళ ఇంట్లో మనకు చోటు ఇచ్చారా? ఇంకా ఫీజు ఏమిటి? వీళ్ళిద్దరికి ఫ్రీ అమ్మా. థ్యాంక్స్. ఎవరన్నా పోయారా? ఆ ఏడుపేంటి? నా సంగీతం ఏడుపా? ఏం మాట్లాడుతున్నారండి? సినుడా మన పిల్లలకి సంగీతం నేర్పే మాటారు. పేరు సావిత్రి. సావిత్రి? ఇదేం పేరు? ఏ వెంకటేష్ లక్ష్మి అని పెట్టుకోలేదా? అల్లు అర్జున్ పుష్ప అని పెట్టుకోలేదా? అది పేరు కాదండి, ఫైరు. మా గురువు గారు స్క్రీన్ ప్రెజెంటేషన్ కోసం చాలా పేర్లు ట్రై చేశారు. మగవాళ్ళ పేరు అచ్చిరాక ఆడవాళ్ళ పేరు పెట్టుకున్నారు, సావిత్రి అని. సూట్ అవ్వక లేకపోతే సెట్ అవ్వక? అది మా గురువు గారు పర్సనల్. అర్లేదు లేరా. ఇంతకీ మీరెవరు? మన రాజారాం గారు లేరు, ఆయన తమ్ముడు గారు. పేరు ఇక్కీ బాబు. కలకత్తా నుంచి వచ్చారు. మీరు మాట్లాడుతూ ఉండండి, చూసి పంపిస్తా. బాబాయ్ 2 క్లాసులు వద్దు, 1.5 చాలు, ఎందుకంటే ఇక్కడ హాఫే. ఇంతకీ మీకు మ్యూజిక్ ఇంట్రెస్ట్ ఉందా? లేదు. ఏంటి సావిత్రి, తనకి ఇంట్రెస్ట్ లేకపోయినా తన పైన నీకు చాలా ఇంట్రెస్ట్ ఉన్నట్టుంది. లైక్ చేసావా? కోరుకోండి. అబ్బో ఏంటో కొంతమందిని చూస్తుంటే నాలోని నవనాడులు నాడాలు కట్టుకుని మరీ నాట్యం చేస్తుంటాయి. మా గురువు గారి కంట్లో పడితే ఎవరైనా పసక్కవలసిందే. ఇంతకీ మీరు ఫ్లూట్ వాయిస్తారా? తబలా వాయించడం వచ్చు. వాయించాను అనుకో పగిలిపోద్దు. అయ్య బాబోయ్, ఇన్ని వెరైటీసా? దారుణోక. ఎప్పుడైనా తమ్ముడు కోసం చేసావా? చేయవు. వికీ, నువ్వు కలకటాలో ఏం చేస్తున్నావు? అది నేను కలకటా వెళ్ళగానే ఒక బిజినెస్ మ్యాన్ దగ్గర జాయిన్ అయినా. బిజినెస్? ఏం బిజినెస్? ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ కంపెనీ. అంటే వేసేటాలు దించేటాలు. మనుషున్నా? సామాన్లు. అర్థం కాలేదు సినోడా. ఏం లేదు బాబాయ్, బయట ఒక కంపెనీ ఎక్స్పోర్ట్ చేసి సామాన్లు ఇక్కడికి పంపిస్తుంది. వాటిని రిసీవ్ చేసుకొని జాగ్రత్తగా చూసుకోవాలి. మళ్ళీ ఇక్కడి నుంచి రిటర్న్ ప్యాక్ చేసి జాగ్రత్తగా పంపించాలి, అంతే. అక్కడేం గొడవలు పెట్టుకోవట్లేదు కదా? నాకేం గొడవలు ఉంటాయి అన్నయ్య. అయినా మన జోలికి ఎవరిని వస్తే పైకి సాయరాం, లోపల రామరామ్ అనుకుంటాం. అవును, ఈ పనులన్నీ చేయడానికి నీకు శాలరీ ఎంత ఇస్తారు? ఓ 75,000 ఇస్తారు. అంతేనా? ఎంత సంపాదిస్తున్నాం అనేది ఇంపార్టెంట్ కాదు, మారల్స్ ప్రిన్సిపల్స్ బతుకుతున్నావా లేదా అనేది ఇంపార్టెంట్. ఇంటర్వ్యూ చేసింది చాలు, ఫోన్ చేయండి, లేదంటే చల్లారిపోతుంది. హలో, చేపల కూర బాగుందా? ఇది తింటుంటే చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి వదిన. ఇవన్నీ మీ వదిన వండిన స్పెషల్ వంటలు రా, బయట ఎక్కడ దొరకవు. వదిన చేతి వంట ఇంటికి పరిమితం కాకూడదు అన్నయ్య. ఒక వీడియో తీపించి యూట్యూబ్లో పెట్టేద్దాం. అంటే యూట్యూబ్లో పెడతావా? జొమాటోలో స్విగ్గీలోనే పెట్టాలి. యూట్యూబ్లో పెడితే ఏమొస్తుంది బొక్క? ఒరే తొక్క, యూట్యూబ్లో పెడితే ఏమొస్తుందా? మనీ, నేమ్, ఫేమ్, వంట తెలిసినోళ్ళు, తెలియనోళ్ళు, నేర్చుకున్నోళ్ళు, ప్రపంచంలో తెలుగులు మొత్తం చూస్తారు. వదిన ఆటోమేటిక్గా స్టార్ అయిపోతుంది. బాబు, నాకు స్టార్ అక్కర్లేదు, నేను మా ఆయన అనుకుంటాను, అది చాలు నాకు. ఎప్పుడు అన్న వెనకాల ఏం నిలబడతావు వదిన? ఒక్కసారి అన్న పక్క వచ్చి నిలబడు, అప్పుడే నువ్వు బయట అందరికి తెలిసేది. వదిన వంటకు సంబంధించి నువ్వు ఏం చేసినా నేను నీకు ఫుల్ సపోర్ట్ రా. ఈ ఎంకరేజ్మెంట్ చాలన్నయ్య. రేపైనా మనుషులు పిలిపించి వీడియో తెప్పించేద్దాం. వదిన నువ్వు ఇంకేం మాట్లాడుకో, మొత్తం ఫిక్స్, అంతే. అన్నం తిందా ముందు, అంతే. ఆకలితుంది. ఏంటి? అవును బాస్, ఎలా తెలుస్తుందో గానీ మీరు ఇక్కడ లేరు తెలుసుకుని మన కాళీఘాట్ మీద అటాక్ చేశారు బాస్. మన వాళ్ళు కూడా కౌంటర్ అటాక్ చేసి చిన్న చిన్న దెబ్బలతో తప్పించుకున్నారు బాస్. వాళ్ళు మీ గురించి ఎంక్వైరీ చేస్తున్నారు. ఎక్కడ హైదరాబాద్ వస్తారని టెన్షన్గా ఉంది. రే, అలాగని జరిగిందనుకో లైఫ్లో నాకు ఫ్యామిలీ ఉండదురా. తెలుసు బాస్, అందుకే జాగ్రత్తగా ఉండండి. ఎస్ బాస్. చూడు, నేను హైదరాబాద్లో ఉన్నట్టు ఎవరికి తెలియకూడదు. భైరవిని రేపు రమ్మని చెప్పాను, తనతో పాటు మీరు కూడా వచ్చేయండి. అప్పటిదాకా గుప్తా నన్ను విషయాలు చూసుకోమని చెప్పు. ఓకే బాస్. వికీ, ఏంటన్నయ్య ఇంకా పడుకోలేదా? లేదురా, నీతో మళ్ళీ మాట్లాడాలనిపించింది.
ఇన్నాళ్ళకి నువ్వు వస్తే మనసులో కొండంత బరువు దిగిపోయినట్టుందిరా. ఆ రోజు నిన్ను అన్న మాటలకి నీకేమైనా కోపం ఉంటే క్షమించరా. చిచి ఏంటనే ఆ మాటలు? భయం వేసిందిరా. అంత ఆవేశంతో నువ్వేం చేస్తావో నీకేమవుతుందో అని. ఇవాళ నువ్వు ఆవేశం గొడవలన్నీ పక్కన పెట్టి పూర్తిగా మారిపోయి ఇంటికి వస్తే ఎంత సంతోషంగా ఉందో చెప్పలేను. కంగ్రాచులేషన్స్ అన్నయ్య. నువ్వు పెట్టిన ఒక్క సుఖీబో హోటల్ ఈరోజు చైనా హోటల్స్ అని అంటగా. సెంట్రల్ గవర్నమెంట్ నీకు అవార్డు కూడా ఇచ్చిందంట. నేషనల్ ఇంటర్నేషనల్ ఎవరైనా ఫుడ్ బిజినెస్ చేయాలంటే నువ్వే లైసెన్స్ ఇవ్వాలంటే కదా. జర్నీ చాలా చెప్పిందన్న నీ గురించి. ఇంకేం చెప్పింది? అంతే చెప్పింది. ఇంకేమైనా చెప్పాల్సింది ఉందా? ఏం లేదు, ఏం లేదు. అలసిపోయి ఉంటావు. గుడ్ నైట్, పడుకో. సరే అన్నయ్య.